హలో అండి. వెల్కమ్ టు అవర్ నాని తల్లి కేకడి వ్లాగ్స్. ఈరోజు పప్పు మునగాకు ఎలా చేయాలో చూద్దాం. పప్పు మునగాకు అనేది చాలా చాలా మంచి రెసిపీ. ఎందుకంటే ఇది రక్తహీనతకి చాలా బాగా పనిచేస్తుంది. కనీసం వారంలో ఒక్కసారైనా పప్పు మునగాకు అనేది కంపల్సరీ మీ పిల్లలకి పెట్టండి. టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, గర్భిణీలకి, బాలింత్రాలకి అందరికీ కూడా చాలా మంచి ఫుడ్ ఇది. రక్తహీనతని అరికడుతుంది. వారంలో కంపల్సరీ తినాలి. సో దీనికి గాను పప్పు మనం శుభ్రంగా కడుక్కొని అందులోకి తగిన నీళ్ళు పోసుకొని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని అలాగే చిన్న చింతపండు కొంచెం చింతపండు వేసుకొని అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మునగాకు. సో మునగాకు అనేది ఎలాంటిది తీసుకోవాలి, చాలామందికి చేదొస్తుంది కదా అని డౌట్. సో మునగాకు ఇప్పుడు మరీ లేతగా ఆకుపచ్చ రంగులో ఉండేది కాదు, అదేవిధంగా మరీ ముదరగా ఉండేది కాదు. మరీ ముదరగా ఉండేది తీసుకుంటేనే చేదొస్తుంది. సో మధ్యరికంగా ఉంటుంది చూడండి, ఆ ఆకు తీసుకుంటే టేస్ట్ ఉంటుంది అండ్ చేదు ఉండదు అనమాట. సో ఇవి తీసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా విజిల్స్ వేయించుకోండి. నేనైతే 4 విజిల్స్ వేయించాను. ఇప్పుడు తాలింపు పెడదాము. సో మనకి దీనికి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందాం. ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో బాగా తాలింపు పెట్టుకొని మంచి ఫ్లేవర్ కదా తాలింపు అనేది. సో మన పప్పు ఎలా ఉంది చూసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముందు తీయగానే తాలింపు వేయడం కాకుండా ముందు పప్పు బాగా మెదుపుకోవాలన్నమాట. సో పప్పు ఎప్పుడు డైలీ కూడా తినచ్చు, దానికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు. అయితే ఎలా తినాలి అంటే పప్పు పల్చగా చేసుకోవాలి, మరీ గట్టి పప్పులా చేసుకోకుండా పప్పు పల్చగా చేసుకుని అందులో ఏదైనా మునగాకో, పాలకూరో, ఆకుకూర ఏదో ఒకటి వేసుకొని కలిపేసుకుంటే రోజు పప్పు తిన్న గ్యాస్ట్రిక్ రాదండి. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మంచిదన్నమాట. సో పల్చగానే ఉండాలి పప్పు, ఎప్పుడు గట్టిగా చేసుకోమాకండి అసలు. పిల్లలకి పెట్టినప్పుడు కూడా ముందే చూసుకోవాలి, పిల్లలు పప్పు ఇష్టంగానే తింటారు కాబట్టి. సో ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత అప్పుడు మన తాలింపు వేసేసుకుని బాగా కలపాలి. సో ఇప్పుడు మనం సాల్ట్ అది ఎలా ఉంది ఏంటి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ వేసేసారు, కుక్కర్లో పెట్టినప్పుడు వాటర్ ఉండిపోయింది అని అంటే మీరు ఫస్ట్ కొంచెం వాటర్ బయటకు తీసేసుకుని మళ్ళీ కలిపేసుకొని అప్పుడు స్టవ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉంచితే అది కూడా ఇంకిపోతుంది అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే పప్పు అనేది ఆరిన తర్వాత కూడా గట్టిపడదు. అదేవిధంగా ఇలా పలచగా తింటే అంతా కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీ పిల్లలకి పెట్టండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో కొత్త ఛానల్స్ కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి.